ఏ దేవతలను సాక్షాత్కారం చేసుకోవాలన్నా అనేక ఆధ్యాత్మిక సాధనలు తపస్సులు ఆచరించాలి. కానీ అవేవి అవసరం లేకుండానే నిరంతరం మన ఎదుట ప్రత్యక్షమయ్యే భగవానుడు సూర్యనారాయణమూర్తి. అందుకే దినకరుడు ప్రత్యక్ష నారాయణుడిగా పూజలు అందుకుంటున్నాడు. ఆయనలోనే త్రిమూర్తులున్నారు. ఆ ఆదిత్యుడు విశ్వానికే ఆత్మ అన్నది వేదవాక్కు. సూర్యుణ్ణి ఆరాధించడం అనాదిగా వస్తున్న ఆచారం. రాజవంశాల్లో సూర్యవంశం మొదటిది. శ్రీరామచంద్రుడు సూర్యవంశీయుడు. రాముడు నిత్యం సూర్యారాధన చేసేవాడని వాల్మీకి మహర్షి శ్రీమద్ రామాయణంలో స్పష్టం చేశాడు. యుద్ధ భూమిలో అగస్త్య మహర్షి ఉపదేశించిన ఆదిత్య హృదయం పఠించిన తర్వాతే శ్రీరాముడు రావణాసురుణ్ణి సంహరించగలిగాడు. పాండవులు సూర్యుడి అనుగ్రహంతో అక్షయ పాత్రను పొంది అరణ్యవాసకాలంలో ఆహార సంక్షోభం లేకుండా అతిథి సత్కారాలు చేయగలిగారు. సూర్యుణ్ణి దేవతలే కాదు, రాక్షసులు ఆరాధించటం విశేషం. పరమోన్నతమైన గాయత్రి మంత్రం కూడా సూర్యుడి తేజస్సుతో కూడుకున్నది. ఆ సహస్ర కిరణుడిని శ్రేష్ఠతముడిగా తెలుసుకోవటం, మన బుద్ధిని ఆలోచనల్ని సవ్యంగా నడిపించమని ప్రార్థించటం గాయత్రి మంత్రం పఠించడంలోని ఉద్దేశం. అలాగే సూర్య మంత్రోపాసన, సూర్య స్తోత్ర పారాయణం ఎంతో శక్తిమంతాలు. నవగ్రహాల్లో ఏ గ్రహానికి లేని నమస్కార సంప్రదాయం సూర్యగ్రహానికే ఉండటం విశేషం. సూర్యుడు నమస్కార ప్రియుడు. భౌతికంగా ఆధ్యాత్మికంగా ఆ ప్రత్యక్ష నారాయణుణ్ణి ఆరాధించి నమస్కరించాలి. దీని వెనుక పారమార్థిక ప్రయోజనమే కాదు, భౌతిక శ్రేయస్సు కూడా ఉంది. సూర్య కిరణాల్లోని దివ్య తేజస్సును, చైతన్య శక్తిని మనం పొందాలని ఆ సంప్రదాయాన్ని నిర్దేశించారు మన పూర్వీకులు. భానుడి చైతన్య శక్తి జగతికి ఐశ్వర్యాలను ప్రసాదిస్తోంది. అందుకే ఆ సౌరశక్తిని లక్ష్మిగా, పరాశక్తిగా, జగదాంబగా ఆరాధిస్తూ ఉంటాం. లలితా సహస్రనామాల్లో భానుమండల మధ్యస్థ అనేది ఒక నామం. ఆదిత్య హృదయం సూర్యుణ్ణి సర్వదేవతాత్మకుడు అని స్తుతించింది. భూమిపై ప్రతి అణువు సూర్యుడి నుంచే ప్రాణశక్తిని పొందుతుంది. ఆయన వర్ణకారుడు, అంటే రంగులన్నింటికీ సూర్యుడే కారణం. ఒకే సూర్యకాంతి 7 రంగులుగా విశ్లేషితమవుతుంది. అలాగే శబ్ద వర్షకారకుడు కూడా సూర్యుడే. ఆధ్యాత్మికంగానే కాదు, ఆరోగ్యపరంగానూ ఆ దేవుడికి ప్రాధాన్యముంది. అందుకే ధన్వంతరి అని కూడా ఆయనని అంటుంటారు. సూర్య భగవానుడి ద్వారా ఆరోగ్యం పొందాలన్నారు. యోగాభ్యాసంలో సూర్య నమస్కారాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంది. సూర్యుడు నేత్రకారకుడు అంటోంది జ్యోతిష్యం. అంటే సూర్యుడి అనుగ్రహం వల్లే కంటి చూపు బాగుంటుందట. ఆ కిరణాల ప్రభావంతో మన శరీరం విటమిన్ డిని ఉత్పత్తి చేసుకుంటుంది. పాడి పంటలకు, మానసిక పరిపుష్టికి, శారీరక పటిష్టతకు ఇలా అన్ని విధాలా అనుకూలించే ప్రత్యక్ష దైవం సూర్య భగవానుడు. భాస్కరుడి దివ్య శక్తులను ఆవిష్కరించే ప్రయత్నం చేశాయి వేదాలు.